ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూర్చున్న మీ అందరికీ నా వందనాలు. అందరికీ వందనాలు. బాగున్నారా? కృపయు సమాధానం మీకు కలుగును గాక. పునరుత్థాన దీవెనలు ఆశీర్వాదాలు మీకు మీ బిడ్డలకు మెండుగా కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఏం మాట్లాడాలిచ్చారో అట్టి మాటలు మనం ధ్యానించుకున్నారు. ప్రభువే మనకు సహాయం చేయను గాక. ఆమేన్. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం ధ్యానించుకున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. మీరు నాకు అన్యాయము చేయలేదు. మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినను నేను సువార్త మీకు ప్రకటించి తినని మీరు ఎరుగుదురు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, మొదటిసారి శరీర దౌర్బల్యమును కలిగినను నేను సువార్త మీకు ప్రకటించి తినని మీరు ఎరిగి ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. అంటే మొదటిసారి ఏమైందంటే ఆయనకి శరీర బలహీనత వచ్చింది. శరీర బలహీనత వచ్చింది. అయినా సరే సువార్త ప్రకటించకుండా లేడు, ప్రకటించాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన ఆగిపోలేదండి, ఆయన ఆగిపోలా, సాగిపోతూనే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన బలహీనత వచ్చింది కదా, ఈరోజు నేను రెస్ట్ తీసుకుందాం, ఈరోజు నేను సెలవు తీసుకుందాం, లేదా ఈరోజు నా మాట వెళ్ళలేదు కాబట్టి, సంఘస్థులు నా మాట వెళ్ళలేదు కాబట్టి ఈరోజు నేను ఆరాధన చేయను అని వెళ్ళిపోలా. ఏం చేశాడు? ఆగిపోక సాగిపోయాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, మొదటిసారి శరీర దౌర్భాగ్యం కలిగింది. దౌర్భాగ్యం, ఆ దౌర్బల్యములో అంటే అనారోగ్యం, శరీర అనారోగ్యం కలిగింది. మొదటిసారి శరీర అనారోగ్యం అని కలిగినను ఆయన ఎక్కడ కూడా ఆగిపోకుండా నేను సువార్త మీకు ప్రకటించదని మీరు ఎరిగియుందురు అంటున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. మీరు ఎరిగి ఉన్నారు, మీరు సాక్షులు. మీరు ఎందుకంటే ప్రతి బలహీనత వచ్చినా, ఎలా ఉన్నా, ఇదిగో నా శరీరంలోకి ఇంత బలహీనత వచ్చినా, అనారోగ్యం వచ్చినా, నా శరీరం నీరసజల్లిపోయినా, నా ప్రాణం సొమ్మసిల్లిపోయినా నేను వచ్చి మీకు సువార్త ప్రకటించాను. దేవునికి మహిమ కలుగునుగా. నిజ ప్రియులారా, చూసినట్లయితే 3 సంవత్సరాల క్రితం భయంకరమైన బలహీనత వచ్చింది. బలహీనత, ఎంత బలహీనత అంటే బాత్రూంలోంచి బయటకు వచ్చి పడిపోయా, వాంతులు విరేచనాలు. అప్పటికి 50 దినాలు ఉపవాసాలు ఉన్నా, ఏం తినలా, పాలు మాత్రమే తాగా. 50 రోజులు ఉపవాసాలు ఉన్నా. ఆరాధన అయిపోయింది. ఆరాధన అయ్యేపల్లికి సుమారుగా 12 అవుతుంది. నైట్ ఇంటికి వెళ్ళేపల్లికి 12:30, 1 గంట అవుతుంది. ఆ టైంలో ఉదయం నుంచి ఏం తినలా, గ్లాసు పాలు మాత్రం తాగా. 50 రోజుల ఉపవాసాలు. ఆ టైంలో విరోచనాలు, వాంతులు, బాత్రూమ్కి వెళ్ళి బయటకు వచ్చి పడిపోయా. అయితే పిల్లలు ఉన్నారు, అమ్మగారు ఉన్నారు, ఇది లేపుతున్నారు, పడిపోతున్నా, నన్ను లేపలేకపోతున్నారు. భయంకరమైన పరిస్థితి. నేను పడిపోయినందుకు ఇక్కడ ఇంత లోతు దిగిపోయింది. ఇంత లోతు దిగిపోయి ఇంత వెడల్పు అయిపోయింది. కుట్లు పడ్డాయి. 5, 3 కానీ ఎన్నో కుట్లు పడ్డాయి ఇక్కడ. దేవునికి మహిమ కలుగునుగా. అలాంటి బలహీనత ఆ నైటు అలాంటి బలహీనతలో కూడా ఉండి హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు సెలైన్లు పెట్టి ఇంజక్షన్లు చేసి టాబ్లెట్లు ఇచ్చి పంపించారు. తెల్లారితే ఆదివారం ఆరాధన ఆగిపోతుంది. ఏం చేయాలి? కుర్రోడిని రమ్మని, ఆ కుర్రోడిని బండి ఎక్కించుకుని, ఆ కుర్రోడు తీసుకుని వెళ్తే అక్కడ ఆరాధన చేసుకుని తిరిగి ఇంటికి వెళ్ళారు. దేవునికి మహిమ కలుగునుగా. ఆగిపోలా. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి జీవితంలో. భయంకర బలహీనత వచ్చి లేవలేని పరిస్థితి. అయినా సైకిల్ వేసుకుని అలాగే వచ్చేవాడిని. ఎందుకంటే ఛార్జీలకు డబ్బులు ఉండేవి కాదు.
ఎక్కడ ఆరాధన అయిపోకు. విశ్వాసులు రావడం మానేసి ఉన్నారు. అక్కడికి ఎవరు రాని టైంలో కూడా నేను వచ్చి ఆరాధన చేసుకొని వెళ్ళాను. ఆ రోజు కూడా నాకు ఉన్నాయి. దేవునికి మహిమక్కలం కాదు. ఎవరూ లేకపోతే ఒక్కడనే వచ్చి సైకిల్ మీద వచ్చి అంత దూరం నుంచి ఏలూరు నుంచి ఇక్కడికి రావడానికి 10 కిలోమీటర్లు, వెళ్ళడానికి 10 కిలోమీటర్లు, 50 కిలోమీటర్లు సైకిల్ తొక్కాను. అలాంటి పరిస్థితుల్లో కూడా వచ్చి ఆరాధన చేసుకొని ఎవరు విశ్వాసులు ఎవరు రాకపోయినా ఒక్కడనే ఆరాధన చేసుకుని వెళ్ళిన రోజులు నా జీవితంలో ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సైకిల్ తొక్కలేక ఇక ఎక్కడ పడిపోతానో తెలీదు. అంత నీరసం ఉంది. ఏం ప్రభువా అని ప్రార్థన చేస్తే ఒక రోజున అసలు సైకిల్ ఎలా వెళ్ళిందో నాకు తెలియదండి. అసలు ఓపిక లేదు, పడిపోతానేమో అనుకున్నా. సైకిల్ తొక్కలేను. ఈ రోజు ఎక్కడో అక్కడ పడేసి ఏదో చెట్టు కింద అలా కూర్చోపోవాల్సిందే. ఈ రోజు నేను ఇంటికి వెళ్ళడానికి సాయంత్రం అవుతుంది, లేదంటే ఇక ఏమవుతుంది పరిస్థితి అనుకున్నా. అంత నీరసం ఉన్న రోజున ఎప్పుడు వెళ్ళేకంటే కూడా ఆ రోజు ఇంత తొందరగా వచ్చేసారంటే అని అడుగుతున్నాను. దేవునికి మహిమ కలుగును కాదు. కారణం ఏంటంటే ఆ రోజున సైకిల్ తొక్కినట్టు కూడా నాకు లేదు. మరి సైకిల్ ఎలా వెళ్ళిందో కూడా నాకు అర్థం కాదు. దేవునికి మహిమ కలుగును కాదు. ఆత్మ పరిశుద్ధాత్ముడు తోడై ఉండి నన్ను నడిపిస్తే ఇక నేను ఒక దగ్గరకు వచ్చాను. కొంత దూరం దగ్గరకు వచ్చి ఇల్లు దగ్గరకు ఉంది. ప్రభువా అయ్యా, మీ ఆత్మతో నన్ను ఇక్కడి వరకు నడిపించారు, అందుకు స్తోత్రం అయ్యా, ఇక నేను వెళ్ళిపోతాను అని ఒక మాట అన్నానండి. అక్కడ నుంచి నేను వెళ్తాకి ఇక్కడ నుంచి అసలు ఎలా వెళ్ళానో తెలియలేదు, కానీ అక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి ఇంత దూరం తొక్కిన శ్రమ కూడా అంటే కూడా నాకు ఎక్కువ బాధ అనిపించింది. ఆ రోజు ఎంతో దూరం లేదు, కొంచెం కోసుడు దూరమే, దగ్గరలో నా ఆ వీధిలో నుంచి అక్కడి నుంచి ఇంటి దగ్గరికి వెళ్ళడానికి అంత కష్టపడాల్సి వచ్చిందంటే నిజంగా ఇక్కడి నుంచి తొక్కు వెళ్ళినా అంత టైర్డ్ అయ్యే రోజు అవ్వాలి. దేవునికి మహిమ కలుగునుగా. కానీ అంత దూరం ఎలా వెళ్ళిపోయానో తెలియదు. అంటే పరిశుద్ధ ఆత్మడే నన్ను తీసుకుని వెళ్ళాను. దేవునికి మహిమ కలుగునుగా. నాకు అర్థమైంది ఏంటి ఎలా వెళ్ళిపోతుంది సైకిల్, తొక్కకుండానే వెళ్ళిపోతుంది సైకిల్. ఇంత వెళ్ళిపోయింది. అంత వెళ్ళిపోయిన తర్వాత అయ్యా నాకు సహాయం చేసినందుకు వందనాలు, ఇక్కడ దాన్ని తీసుకొచ్చినందుకు, ఇక్కడి నుంచి నేను వెళ్తానయ్యా అన్నాను. అంతే. అక్కడి నుంచి నేను ఇంటికి వెళ్ళడానికి నాకు ఎక్కడ లేని 5 నిమిషాలు ఇంటికి చేరుకోని 15 నిమిషాలు పట్టింది అక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి సైకిల్ మీద. దేవునికి మహిమ కలుగునుగా. అంత భారంగా వెళ్ళాను. ఇలాంటి అనుభవాలు చాలా ఉన్నాయంటే చెప్పుకుంటూ. నిజమే ప్రియులారా, ఆ రోషము కలిగిన వాడు, పౌరుషము కలిగిన వాడు, అందరికీ మాదిరికరంగా జీవించి మాదిరిగా నిలబడిన వాడు అపోస్తలుడైన పౌలే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మొదటిసారి ఆయన శరీర భాగ్యము కలిగినప్పుడు, ఆ శరీర భాగ్యం కలిగినప్పుడు నేను సువార్త మీకు ప్రకటించినని మీరే ఎరిగి ఉన్నారు. ఆ బలహీనతలో కూడా నేను సువార్తను ఎక్కడ ఆపలా, సువార్త నేను మీకు ప్రకటించి ఉన్నాను, అందుకు మీరే సాక్షులు చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎంతగా ప్రభులో మమేకమైపోవచ్చు చూడండి. దేవునికి మహిమ కలుగునుగా. నిజమే ప్రియులారా, ఆయన కలిగిన బలహీనతను పక్కన పెట్టి, శరీర బలహీనతను పక్కన పెట్టి ఆ సువార్తను ప్రకటించారు. ఆ రోషము కలిగిన మహానాయకుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం ధ్యానించుకున్నాం. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టినట్టు ఒట్టు పెట్టి చెప్తున్నదేమనగా, చూడండి ఎలా చెప్తున్నాడండి. ఎవరెవరు తోడు అంటున్నాడు? ముందు దేవుని ఎదుటను, సజీవుల ఎదుటను, మృతుల ఎదుటను, క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పున్నదేమనగా, వాక్యమును ప్రకటించు, సమయమందు అసమయమందు ప్రయాసపడుము, సంపూర్ణమైన
దీర్ఘశాంతముతో ఉపదేశించు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వాక్యాన్ని ఎలా ప్రకటించాలండి? సమయమందును అసమయమందును ప్రకటించాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఇది సమయమా, ఇది అసమయమా అని ఎప్పుడు చూడకూడదు. సమయమందును అసమయమందును ప్రకటిస్తూనే ఉండాలి. అవకాశం వచ్చినప్పుడు మాట్లాడుతూనే దేవుని గురించి చెప్తూనే ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఇది సమయం కాదులే, లేదా ఈ సమయం ఇంకా రాలేదులే అనుకోకూడదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వాక్యము సమయమందును అసమయమందును ప్రకటించాలి. దేవునికి మహిమ కలుగునుగా. అంటే సమయమందు అసమయం అంటే అక్కడ సమయం సానుకూలపరచబడలేదు, అది ఒక విషయం. అయితే రెండో విషయం కూడా చెప్తా. నీ బలహీనతలో ఉన్నా, నీవు బలవంతుడిగా ఉన్నా వాక్యాన్ని ప్రకటించాల్సిందే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా, ఆరాధన క్రమంగానే జరగాలని కోరుకుంటా. ఎక్కడ కూడా ఏ రోజు కూడా క్రమం తప్పిపోకూడదని నేను కోరుకోను. ఎంత బలహీనంగా ఉన్నా, ఎంత లేవన తీసుకున్నా, ఎలాంటి పరిస్థితి ఉన్నా క్రమంగానే జరగాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సమయమందును అసమయమందును మనం ఏం చేయాలి? వాక్యమును ప్రకటించాలి. దేవునికి మహిమ కలుగునుగా. సంపూర్ణమైన, చూడండి ఎలా సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఉపదేశం ఎలా చేయాలండి? సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించు. మళ్ళీ ఎలా ఉండాలి? ఆ ఉపదేశంలో ఎలా ఉండాలి? ఖండించాలి, బుద్ధి చెప్పాలి, గద్దించాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఉపదేశం ఏముండాలి? ఖండించాలి, బుద్ధి చెప్పాలి, గద్దించాలి. ఈ గద్దింపు లేకపోయినా, ఈ బుద్ధి చెప్పకపోయినా, ఈ ఖండించకపోయినా ఎదుటివాడు ఏం చేస్తాడు? ఎదుటివాడు అర్థం కాదు. ఎదుటివాడికి అర్థం కాదు, వాడు నేర్చుకోలేడు. దేవునికి మహిమ కలుగునుగా. నువ్వు తప్పు చేస్తున్నావు ఖండించాలి. నువ్వు సరిగ్గా నడవలేదు, నువ్వు సరిగ్గా నడవలో నడుచుకొని ఖండించాలి, బుద్ధి చెప్పాలి. అమ్మా నువ్వు ఎలా ఉన్నావు, ఇలా ఉండకూడదు, నువ్వు ఇలా ఉండాలి, బుద్ధి చెప్పాలి, గద్దించాలి. సరైన మార్గంలో నడుచుకో, లేదంటే దేవుడు చూస్తున్నాడు, నీ మీద దండనకి రాబు, దేవుడు నీ మీద ఉగ్రత కుమ్మరించిపోతాడు, లేదా దేవుడు నిన్ను గద్దించిపోతాడు, లేదా దేవుడు నిన్ను హెచ్చరించిపోతాడు. దేవుడికి నువ్వు భయపడి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. బుద్ధి చెప్పాలి, ఖండించాలి, గద్దించాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఉపదేశించేవారు బుద్ధి చెప్పాలి, ఖండించాలి, గద్దించాలి. ఎందుకు ఇవన్నీ అంటే నిన్ను సరిచేయడానికి, నిన్ను బలపరచడానికి, నేను దేవునితో సాంగత్యం చేయడానికి, అనుసంధానం చేయడానికి, నేను దేవునితో మమేకం చేయడానికి, దేవునికి దగ్గర చేయడానికే నిన్ను. ఇవన్నీ కూడా మరి ఈ రోజుల్లో ఎలా ఉంది? ఖండించామనుకో టార్గెట్, బుద్ధి చెప్పామనుకో నన్నే అన్నాడు, ఇంకోటి గద్దించామనుకో మళ్ళీ కనపాటు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏం కారణం ఏంటంటే పార్టీ మార్చేసాం, ఆ మందిరం మేము మానేసాం. ఆ మందిరంలో ఇలా చెప్తున్నారు కాబట్టి మేము మానేసాం, నన్నే టార్గెట్ చేసాడు. ఈ అయ్యగారు అయితే ఆ టార్గెట్ చేయడు, మమ్మల్ని రమ్మంటాడు, రా 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 అంటాడు. ఎక్కడికి? మా దగ్గరికి రా అంటాడు, తీసుకెళ్తాడు. ఎక్కడ తీసుకెళ్తాడు? అది ఏజెంట్. ఎక్కడికి? అపవాది యొక్క ఏజెంట్, ఆడి దగ్గర తీసుకెళ్తాడు. కాబట్టి అయ్యగారు అయితే మాకు సరిగ్గా ఉంటుంది, మాకైతే చక్కగా ఉంటుంది, ఈనసొంపుగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈనసొంపుగా ఉంటుంది. ఎందుకంటే కల్పనా కథలు ఉన్నవి లేనివి ఉన్నట్లుగా కల్పించి చక్కగా మనకి ఇష్టమైన రీతిలో మరి చక్కగా బోధిస్తుంటారు కదా. ఆ గద్దింపులు మనకి ఎక్కువ. అమ్మో మా అయ్యారబ్బా అసలు ఎక్కడ లేని ఇదండి. ఎంత ఇది ఉంటాయంటే, ఎందుకనగా చూడండి, జనులు హితబోధను సహించక. హితబోధ అంటే ఆరోగ్యకరమైన బోధ. ఈ ఆరోగ్యకరమైన హితబోధను సహించక దురద చెవులు గలవారి తన సొంత ఆలోచనలకు
అనుకూలమైన బోధకులను వారి కోసం వారి కోసం పోగు చేసుకుంటున్నారు వీళ్ళు. దేవునికి మహిమ కలుగునుగా. తమకు అనుకూలమైన బోధకులు ఎక్కడ ఉన్నాడా చూసుకుంటారు, వారి దగ్గరికి వెళ్ళిపోతుంటారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ రోజుల్లో ఆ గద్దింపులు లేవండి. ఎంత ముందు ఉండేవేమో, ఇప్పుడు ఆ గద్దింపులు లేవు. ఎందుకని? మళ్ళీ ఎక్కడ వెళ్ళిపోతారు, మళ్ళీ పార్టీ ఎక్కడ మార్చేస్తారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దురద చెవులు. ఈ చెవుల్లో సత్యము చెప్తే సత్యం వెళ్ళదండి. సత్యం ఎప్పుడు కూడా కఠినంగా ఉంటది. అది ఎప్పుడు గద్దిస్తూనే ఉంటది, ఎప్పుడు బాధ పెడుతూనే ఉంటది, ఎప్పుడు గాయం చేస్తూనే ఉంటది. మరి ఆ మాట ఎలా ఎక్కుద్ది? చక్కగా చెవులకి ఎంత సొంపుగా ఉండాలి. అమ్మాయా అనుకుంటా. ఎలా వస్తాయి ఈ మాటలు? ఎలా వస్తాయి? సంఘాల్లో వాడు ఏం చేశాడు, ఆ అమ్మాయి ఏం చేసింది, ఎటు తిరిగింది, ఎటు వెళ్ళింది, ఎటు వచ్చింది, అది ఎటు నుంచి వచ్చింది, ఇవి ఎటు నుంచి వెళ్ళాడు, ఇవన్నీ సంఘంలో వస్తుంటే ఎట్లుంటది? ఈయన సొంపుగా ఉంటది. ఎక్కలేనివన్నీ కూడా అక్కడే వచ్చేస్తుంది. కల్పన కథల్లోనే వచ్చేస్తూ ఉంటాయి. ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎవరెవరు వెళ్ళారు, ఎవరెవరు చూశారు, ఇదే కల్పన కథలు. ఇప్పుడు ఈ కల్పన కథలు ఎలా ఉంటాయి? ఈయన సొంపుగా ఉంటాయి. ఎందుకంటే నలుగురు గురించి తెలుస్తుంది కదా, రేపొద్దున నీ గురించి కూడా తెలుస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. రేపొద్దున అదే వరుస నీ గురించి కూడా వస్తుంది అక్కడ. కానీ వినడానికి ఎలా ఉంటది? ఈయన సొంపుగా ఉంటది. అదే నువ్వు సరైన మార్గం నడుచుకో, సరైన ఉండు, నువ్వు సరిగ్గా ఉండాలి, నువ్వు అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, అమ్మాయి నువ్వు మందిరం అలా కూర్చోకూడదు, నువ్వు ఇలా కూర్చోవాలి, నువ్వు అలా చేయాలి, ఇలా చేయకూడదు, నేను తప్పట్లు ఎందుకు కొడుతున్నా, సౌండ్లు ఎందుకు చేస్తున్నావు, వాక్యం వచ్చేప్పుడు అని చెప్తుంటే ఎట్లుంటుందిరా? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా, ఇవన్నీ కూడా ఆలోచించాలి. సత్యం ఎప్పుడు కఠినంగానే ఉంటదండి. అది ఎప్పుడు కఠినంగానే ఉంటది, అది ఎప్పుడు బాధ పెడుతూనే ఉంటది, ఎప్పుడు గాయపరుస్తూనే ఉంటది. ఈ సత్యం దగ్గరికి వచ్చేవాళ్ళు చాలా తక్కువ, ఆ సత్యం దగ్గరికి వెళ్ళేవాళ్ళు చాలా ఎక్కువ. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ మధ్య యూట్యూబ్ లో పెడుతున్నారు, ఏది పరలోకం వెళ్ళే వాళ్ళు, నరకానికి వెళ్ళే వాళ్ళు మార్గాలు చూపిస్తూ ఉంటారు. చూసారమ్మా? యూట్యూబ్ లో చూసారా? చూడలేదా? వాళ్ళు చూపిస్తుంటారు, మార్గం చూపిస్తుంటారు. పరలోక మార్గం ఒకరు ఇద్దరు వెళ్తే నరకానికి గుంపులు వెళ్ళిపోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ విధంగానే మారుతారేమో అని చెప్పి వాళ్ళు ప్రయాసపడుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇది కలకన్నా కనపడితే, అయ్యో నువ్వు ఏ మార్గంలో వెళ్తున్నావు, మనం ఎటు వెళ్తున్నావు, ఏ వైపు వెళ్తున్నావు, మన మార్గం ఎలా ఉంది అని చూసుకుంటారేమో అని చెప్పి వారు ప్రయాసపడుతున్నారు. కానీ వీళ్ళు మాత్రం ఏం చేస్తారు? దాన్ని మళ్ళీ చూడరా అక్కడ. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎందుకు? చూసిన కాడి నుంచి మళ్ళీ ఆలోచన వస్తాయి. నిజమే ప్రియులారా, ఏముండాలి? సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశము చేయాలి. ఆ ఉపదేశం చేసేటప్పుడు ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. ఇప్పుడు ఖండించేటప్పుడు, గద్దించేటప్పుడు, బుద్ధి చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి? జోల పడుకుంటున్నా, అమ్మా సమయానికి రా అమ్మా, అమ్మ సమయంలో నిలబడమ్మా, అమ్మ సమయం అమ్మా, సమయానికి రామని చెప్పాలా? వింటారా అట్లా చెప్తే? అది ఖండించడం ఉంటుందా? ఖండించడం. బుద్ధి చెప్పడం ఉంటుందా? గద్దించడం కదా. గద్దించడం ఏంటండి? ఉపదేశం చేసేవాడు గద్దించాలి, ఉపదేశం చేసేవాడు ఖండించాలి, ఉపదేశం చేసేవాడు బుద్ధి చెప్పాలి. ఈ మూడు లేకపోతే అది ఉపదేశమే కాదు. దేవునికి మహిమ కలుగునుగా. అది స్వకీయ సంపత్తి కోసం బోధిస్తున్నాడు తప్ప, సొంత విషయాల కోసం బోధిస్తున్నాడు తప్ప సత్యాన్ని బోధించట్లేదని అర్థం. సత్యాన్ని బోధించేవాడు, సత్యం ఎప్పుడు కూడా ఎలా ఉంటది? కఠినంగానే ఉంటది. అది మింగుడు కాదు, అది జీర్ణం కాదు. జీర్ణించుకుంటామా సత్యాన్ని? జీర్ణించుకోలేము. ఇప్పుడు కూడా ఏం చేస్తుంటది? ఎగతన్నుతూనే ఉంటది. అదే ఎగతన్నుతూ ఉంటది, జీర్ణం కాదు సత్యం. ఎందుకంటే నీలో అసత్యం ఏదైనా ఉంటే దాన్ని సరి చేసుకో, నీలో ఏదైనా మార్పు ఉంటే దాన్ని సరి చేసుకో. ఎప్పుడు కూడా ఏం చేస్తుంటది? నువ్వు సరి చేసుకో అని చెప్తూ ఉంటది. ఇది ఎప్పుడు కూడా పైకి తంతూనే ఉంటది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజ ప్రియులారా, చూడండి,
గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం నుంచి ధ్యానించుకుందాం. ఆ కాలమందు మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉన్నారు. కానీ ఇప్పుడు మీరు మరీ విశేషముగా దేవుని చేత పూర్వకాలం చూస్తే దేవుని ఎరగని అంటే తెలియదు, ప్రభు అంటే ఏంటో తెలియదు, ఆయన ప్రభావం అంటే ఏంటో తెలియదు, ఆయన మహత్యం అంటే ఏంటో తెలియదు, ఆయన కృప ఏంటో తెలియదు, ఆయన కనికరం ఏంటో తెలియదు. ఆయన ఒక కృపను పొందుకొని ఆయన కృపను అనుభవిస్తూ ఆయన మహత్యాలు కార్యములు జరిపిస్తూ ఉంటే అవన్నీ పొందుకొని అనిపిస్తున్నా నీవు పౌరాణిక ఎవరో ఈయన తెలియదు కాబట్టి ఏదో అన్యుడు తెలియని విధంగా ఆశ్రయించుకుంటూ విగ్రహాలు మొక్కుంటూ వచ్చావు, వాటికి ధూపం వేసుకుంటూ వచ్చావు. తిరగని పుట్టాలేదు, తిరగని పుట్టాలేదు. దేవునికి మహిమ కలుగు. హల్లెలూయా. తిరగని పుట్ట, తిరగని గుట్టాలేదు. మరి ఈరోజు నిజ దేవుని ఎరిగావు. నిజ దేవుని ఎరిగిన తర్వాత మరి నువ్వు ఎలా ఉండాలి? నువ్వు ఎలాదేవు కాదు, ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఆయన నేను ఎరిగి ఉన్నాడని కూడా నువ్వు తెలుసుకుని ఉన్నావు. నేను దేవుడికి తెలుసు, నేను దేవుడు నన్ను చూస్తున్నాడు, ఆయన నన్ను రెక్కల చాటున భద్రపరుస్తున్నాడు, నా ప్రతి అవసరం తీరుస్తున్నాడు, ఆయన నాతోనే ఉన్నాడు అని నీకు తెలిసి కూడా నీవెలా ఉండాలి? పూర్వం దేవుడు తెలియదు నీకు, నీ ఇష్టం వచ్చిన తిరిగావు, నీ ఇష్టం చేసావు. కానీ ఈ రోజున దేవుని ఎరిగి ఉన్నావు, దేవుని తెలుసుకొని ఉన్నావు. దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడన్న సంగతి కూడా నువ్వు తిరిగి ఉన్నావు. దేవుడు నిన్ను చూస్తున్నాడు అన్న సంగతి కూడా నువ్వు తెలుసుకుని ఉన్నావు. మరీ విశేషముగా దేవుని చేత ఎరగబడిన వాడు అంటే మరీ విశేషంగా దేవుడు నిన్ను తెలుసుకొని ఉన్నాడన్న విషయం నువ్వు తెలుసుకున్న వాడు అయి ఉండి కనుక బలహీనమైనవయు నిష్ప్రయోజనములైన మూల పాఠం తట్టు మరలా తిరుగునేలా. ఒక్క నిమిషం అండి, చూసారా? బలహీనమైనవి, నిష్ప్రయోజనమని. బలహీనమైన నిష్ప్రయోజనం, ఎందుకు పనికిరాని అలాంటి మూల పాఠంలో మరిపడి ఎందుకు తిరుగుతున్నావు నువ్వు? ఆల్రెడీ దాన్ని విడిచిపెట్టి వచ్చేసావు, దాన్ని వదిలేసి వచ్చిన తర్వాత మరిపడి దాని వైపే తిరుగుతున్నావు. ఎందుకు తిరుగుతున్నావు? దేవునికి మహిమ కలుగుగా. అవి బలహీనమైనవి తెలుసు, అవి ఎందుకు పనికిరానివని తెలుసు, అవి మరిపడి ఆ మూలపాఠంలోకి తిరిగి మరలా తిరగనేలా. మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేల. చూసారా? మునుపు ఏవైతే అసహించుకున్నావో, ఏవైతే విడిచిపెట్టావో, దేని వైపు దాన్ని చూడను చిచ్చి టూ అని వచ్చావో మరిపడి దాని వైపు అని చూడనేలా. దేవుడికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరిస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. ఏం ఆచరిస్తున్నారండి? దినములను, మాసములను, ఉత్సవ కాలములను ఆచరిస్తున్నారు, సంవత్సరములను ఆచరిస్తున్నారు. నిజమే పిల్లరా. ఇది ఏ రోజు అండి? ఈరోజు మంగళవారమా? వదిలే పని చేయవద్దు. ఈరోజు బుధవారమా? అవి పని చేయవచ్చు. ఈరోజు గురువారమా? ఆలోచిద్దాంలే. ఈరోజు శుక్రవారమా? అమ్మో అస్సలు ఈరోజు ఏం చేయకూడదు, రూపాయి కూడా బయట తీయకూడదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. శుక్రవారం రూపాయి బయట తీయకూడదు, అమ్మ అసలు ఏం చేయకూడదు ఈరోజు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దినములు చూస్తున్నా. దేవునికి మహిమ కలుగునుగా. సడన్ గా ప్రాణాపాయం వచ్చిందండి. ప్రాణాపాయం వస్తే ఆ రోజు పెట్రోల్ డబ్బులు తీవా? తీసుకెళ్ళి డాక్టర్ చేతిలో పోయివా? అదైతే జరుగుతుంది. ఎందుకంటే అమ్మో వదిలితే చచ్చిపోతారు. మరి ఆ రోజు పెట్టుకో, దాంట్లో పెట్టి తాను వేసుకో. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజం ప్రియులారా, దినములు చూడటం ఏంటండి? ప్రతి దినము కూడా మంచి దినమే. ప్రభు ఎలా చేశాడు? 6 దినాలు కూడా ఆయన పని చేసి 7వ దినము దానిని గొప్ప చేశాడు. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధపరిచి గొప్ప చేశాడు.
దేవునికి మహిమ కలుగును గాక. 6 దినాలు నీ కోసం నువ్వు కష్టపడు, నీ కోసం నువ్వు సంపాదించుకో, నీ పనులన్నీ చేసుకో. 7వ దినం వచ్చి నా సన్నిధిలో గడుపు. నీకు 6 దినాలు కావాల్సిన రక్షణ నేను ఇచ్చాను కాబట్టి 7వ దినం నాకు దగ్గరికి రా. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైందా? 6 దినాలు కష్టపడడానికి నీకు శక్తిని ఇచ్చాడు, నీ బలాన్ని ఇచ్చాడు, నీకు అన్ని ఇచ్చాడు. అన్ని ఇస్తే నువ్వేం చేయాలి? చక్కగా 6 దినాలు నీ కోసం నీ కుటుంబం కోసం సంపాదించుకున్నావు. 7వ దినం వచ్చి దేవుని సన్నిధిలో గడపాలి. ఆ దేవుని దినం కాబట్టి దాన్ని పరిశుద్ధపరిచాడు, దాన్ని గణపరిచాడు, గొప్ప చేశాడు కాబట్టి ఆ దినం వచ్చి ఆయన సన్నిధిలో గడుపు. మళ్ళీ మరిపడి 6 దినాలు కావాల్సిన శక్తిని బలాన్ని నీకు అనుగ్రహిస్తాడు. మరి 7 దినం రా, ఆయన సన్నిధిలో ఖర్చు చేయి. అది ఖర్చు చేయం. ఆయన సన్నిధిలోకి వచ్చామా, ఆరాధన అమ్మో ఆరాధనకి అసలు రావు. ఆరాధనకు వచ్చిన కానించి నుంచోవాలి. 10 నిమిషాలే ఆరాధన, 10 నిమిషాలు 5 నిమిషాలు నుంచోవాలి. మళ్ళీ 5 నిమిషాలు పాట పాడాలి, 2 నిమిషాలు తప్పట్లు కొట్టాలి. ఇవన్నీ ఎక్కడ జరుగుతాయండి? ఆరాధన అయిపోయిన తర్వాత వస్తే ఏమి ఉండదు. ఆ వాక్యం చెప్తున్నప్పుడు మనం వెళ్ళి కూర్చుంటే సరిపోదు. దేవునికి మహిమ కలుగును గాక. నీ బలం ఎక్కడ ఖర్చు అవ్వాలి? నీకు ఇచ్చిన ఆ బలం ఎక్కడ ఖర్చు అవ్వాలి? నీ శక్తి ఎక్కడ ఖర్చు అవ్వాలి? నువ్వు ఎక్కడ ఖర్చు చేయాలి? నీవు దేవుని సన్నిధిలో నిలబడి దేవుని సన్నిధిలో నీవు ఖర్చు చేసిన దానికి రెట్టింపు పొందుకొని ఇంటికి వెళ్ళావా? మరిపడి 6 వారాలు దానికి కావాల్సిన బలం నీకు అనుకరించబడదా? ఆయన సన్నిధికి రాము, ఆయన సన్నిధి తప్పట్లు కొట్టము, ఆయన సన్నిధిలో పాటలు పాడము. పాట పడితే నూరు అరిగిపోద్ది, తప్పలు కొడితే బలం తగ్గిపోద్ది, నిలబడితే కాళ్ళకు వచ్చేస్తాయి. మరి ఇవన్నీ ఎలా జరుగుతాయి? 6 దినాలు ఆయన దేవుడే చెప్పాడు. ప్రభు ఏం చేశాడు? 6 దినాలు పనిచేసి 7వ దినాన్ని ఆయన విశ్రమించాడు. ఆయన అదే చెప్పాడు, నువ్వు ఏ పని చేయకూడదు. ఆ రోజున ఏం చేయాలి? దేవుని సన్నిధిలోనే గడపాలి. ఈ రోజున ఏ క్రైస్తవుడు దేవుని సన్నిధిలో గడుపుతున్నాడు చెప్పండి? ఆరాధనకి వెళ్ళటం రావటం అంతవరకే. ఆదివారం ఈరోజు ఆరాధన ఉంది కాబట్టి ఆరాధనకి వెళ్ళాం. అయ్యగారి దగ్గర కూర్చున్నా, ఎదురుగుండా చూసాం, వాక్యం చెప్పాడు, విన్నా. మళ్ళీ మన ఇంటికి మనము వచ్చేసాం. మళ్ళీ దాన్ని అక్కడ పెట్టేసాం. ఎంతసేపు? మా అయితే నువ్వు ఉండేది ఎంతసేపు? 4 దగ్గర ఉండే 2 గంటలు, లేదంటే గంటలోనే ముగిచ్చే దైవ సేవలు కూడా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇదే సమయం, ఇక ఎంతకు మించి సమయం లేదు. నువ్వు దేవుని సన్నిధిలో గడిపే సమయం లేదు. వచ్చేది ఆరాధన అయిపోగానే వస్తుంది, వాక్యం ముందు వస్తుంది. వెళ్ళేది వాక్యం అవగానే వెళ్ళిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆయన సన్నిధిలో గడిపేది ఏది? ఆయన సన్నిధిలో గడిపే సమయం ఏదండి? ఆయన సన్నిధిలో ఖర్చు పెట్టే ఖర్చు ఏది? నీ బలాన్ని ఖర్చు పెట్టాలి, నీకు ధనాన్ని ఖర్చు పెట్టాలి, నీకు ఇచ్చిన సమస్తాన్ని కూడా ఆయన సన్నిధిలో ఖర్చు పెట్టుకునే వాళ్ళు. నీకు అన్నిటి కార్చుకొని, ప్రభువా నా కుటుంబాన్ని 6 దినాలు కూడా కాచి కాపాడవయ్యా, నాకు కష్టపడడానికి నాకు శక్తిని ఇచ్చేవయ్యా, బలాన్ని ఇచ్చేవయ్యా, నా కుటుంబం ఏ తెగులు రానికుండా, ఏ కీడు రానికుండా నీ బలమైన రెక్కలు చదివి భద్రపరిచే ప్రభా, అందరి బట్టి స్తోత్రాలయ్యా అని ఖర్చు పెట్టి మరిపడి ఏం చేయాలి? అయ్యా రాబోయే 6 దినాలు కూడా నీ రెక్కల చాటును భద్రపరచు, నీ కృపాక్షేమం నడిపించు, నేను ఇంకా వృద్ధి చేయి, ఇంకా బలం చేయి, ఇంకా నేను అయ్యా నిలబడాలి, ఇంకా మీకోసం ఇంకా ఉండాలి అని చెప్పి మరిపడి 6 వారాల కోసం అది కూడా ఆ 6 వారాలు కూడా ఈ రోజు ప్రార్థన చేసుకోవచ్చుగా. వెనకాల 2 రాళ్ళు వేసుకోవాలి. వేసుకోవా? ఏ రాళ్ళు వేసుకోవాలి? రాళ్ళు వేసుకోమంటే ఏమండి? ఏ రాళ్ళు వేసుకోవాలి? 40 రూపాయలు వేసుకోవాలా? దేవునికి మహిమ కలుగును గాక. నిజం పిల్లారా, ప్రార్థన చేర్చి పెట్టుకోండి. వచ్చే వారాన్ని కూడా సంపాదించి పెట్టుకో ఈవులు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన సన్నిధిలో ఊరికి ఆయన పంపిస్తారా? ఆయన సన్నిధిలో వచ్చిన ఊరికి వెళ్ళిపోతున్నాం కారణం అంటే ఏమీ లేదని అర్థం. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆయన సన్నిధిలో ఉంటే, ఆయన సన్నిధిలో ఇంకా ఉంటే నేను ఇంకా బలపరుస్తుంటాడు, నేను ఇంకా వృద్ధి చేస్తుంటాడు. అంతకంతకు దినదినం ఎక్కడికో వెళ్ళిపోతాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పాట పాడేవారు కరువు అయిపోయారు, తప్పల కొట్టోళ్ళు కరువు అయిపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ దావీదు అంతగా ఖ్యాతి పొందటానికి, అంతగా వృద్ధి చెందటానికి, అంతగా బలపడటానికి కారణం ఏంటి? కారణం ఏంటండి? దావీదు అంత వృద్ధి చెందడానికి కారణం ఏంటి? దావీదు తనది కలిగినంత ఖర్చు పెట్టాడండి. దేవుని సన్నిధిలో ఖర్చు పెట్టాడు, తన బలాన్ని ఖర్చు పెట్టాడు, తన సమస్తాన్ని కూడా ఖర్చు పెట్టి ధారాళంగా. ఆయన
నాట్యమాడుతూ దేవుని స్తుతించేవాడంట, ఆరాధిస్తూ నాట్యమాడుతూ ఆరాధించేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. తంబూరా, సితారా మేల్కో, స్వరమండలమా మేల్కో, నా ప్రాణమా, నా అంతరంగములోని సమస్తమా. బా చూసారా పిల్లారా, ఆయన ప్రాణం మాత్రమే కాదు, తన అంతరంగం అంటే లోపల ఉన్న ప్రతి ఒక్క అవయము కూడా నా దేవుని మహిమపరచాలి. అదే ఆయన ఆశ. దేవుని మహిమ కలుగుగా. ఈ రోజున ఇన్ని వేల సంవత్సరాలు అయిపోయినా ఇంకా దావీదు 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 అని కొనియాడుతున్నాం. కారణం ఏంటి? దేవుడితో అంత కనెక్ట్ అయిపోయి ఉన్నాడు కాబట్టి, దేవుని సన్నిధిలో అంతగా అంటుకట్టబడ్డాడు కాబట్టి. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. మరి మనము మన బిడ్డలకు సరైన మార్గం ఒకటి ఏర్పరచుకోవాలి కదా. మా బిడ్డలది ఏముందండి, మేము ఆశలు సంపాదించి ఇచ్చాం, వాడికి మా బిడ్డలకు కూడా ఆశలు సంపాదించి చేశాం అని అనుకుంటావా? అవన్నీ కూడా రెప్పపాటులో ఎగిరిపోతాయి, ఏదీ నిలవదు. కానీ ఒక్కట మాత్రమే నిలిచేది, నా దేవుని కృప మాత్రమే. హల్లెలూయా. నా దేవుని కృప మాత్రం శాశ్వతమైన కృపాది. ఆ కృపను సంపాదించి నీ బిడ్డలు పెట్టు. నీ బిడ్డలు నీవు వర్ధలపోయినా నీ బిడ్డలు వర్ధలుతారు. దేవునికి మహిమ కలుగునుగా. అసలు వర్ధలపోవడం ఉండదు. నీవు ఎప్పుడైతే ఆయన సన్నిధిలో నువ్వు ఖర్చు అవుతావు, ఆయన సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే ఖర్చు అవుతావు, నా దేవుడు నిన్ను ఒక తారగా నిలబెడతాడు. నువ్వే ఒక స్టార్. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజం పిల్లారా, యేసన్న గారికి ఒక రోజున ఒక చోట ఆరాధనకు వెళ్ళినప్పుడు కానుక వేయడానికి ఆయన దగ్గర ఏమీ లేదంట. అండి అన్న దగ్గర. అయితే ఆ కుర్రోడు వచ్చి, అందరు కానుక పట్టుకొచ్చి, కుర్రోడు వచ్చి ఎదురు నుంచి, నువ్వు కానుక వేసేదాకా నేను వెళ్ళాలంటున్నాడంట. ఏమన్నాడు? అరే నా బాబు వెళ్ళిపోరా అంటే, లేదు నువ్వు వేస్తేనే వెళ్తానంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అప్పుడు ఆయన ఏమన్నాడు? ఆయన పాట రాసేసుకున్నాడు. ఏమని? ప్రభువా, నాకు వేయడానికి ఏమీ లేదు, కానీ నన్ను నేనే మీకు కానుకగా అర్పించేసుకున్నా. కనుకనైతిని నీ సన్నిధిలో. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడు పిల్లారా, ఆయన అర్పించేసుకున్నాడండి. ఆయన దేవునికి, ఇదిగో నన్ను నేనే మీకు కానుక అర్పించేసుకున్నాను ప్రభువా. భక్తుడు, రోషము కలిగినవా, అత్యంత గనుడుగా ఈ రోజున దేవుడు ప్రపంచ దేశంలో ఆయన పేరు ఉచ్చరించిన వాళ్ళు ఎవరున్నారు? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. హోసన్న అనగానే యేసన్న గుర్తుకు రావాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే పిల్లరా, అంతగా కనెక్ట్ అయిపోవాలి దేవునితో. మనం ఖర్చు చేసుకోవాలండి. మనం ఎంతగా ఖర్చు అవుతున్నామో అంతకంతకు ప్రతిఫలం అనుకుంది. దేవుని సన్నిధిలో మనం ఏ విషయంలో అది ఖర్చు అవుతున్నామో దాని ప్రతిఫలము దేవుడు. ఆయన అన్నేస్తుడే కాదు. నీవు ఉండంగానే, నీవు చూస్తుండగానే నీ బిడ్డలు స్థిరపడాలి. ఏంటి? నువ్వు ఉండంగానే, నువ్వు చూస్తుండగానే, నువ్వు జీవిస్తుండగానే నీ బిడ్డలు స్థిరపడాలి. ఎలా స్థిరపడాలి? మంచిగా స్థిరపడాలి. అలా స్థిరపడాలంటే ఒకే చోటు ఉంది. ఏంటది? దేవుని సన్నిధి. ఆ దేవుని సన్నిధిలో చేసిన పరిచర్య చేసిన ఈ రోజున చూడండి, నువ్వు ఎక్కడైనా సాక్ష్యం చూడు, ఏ సాక్ష్యం చూడు, ఆయన గొప్పగా ఎదిగాడంటే ఆయన చెప్పేదే ఉంది, నేను దేవుని సన్నిధిలో పరిచర్య చేశా, నేను దేవుని సన్నిధిలో ఉన్నా. ఈ రోజున దేవుడు నన్ను ఎంతగా హెచ్చించాడు. నన్నే కాదు, నా బిడ్డలను కూడా ఎంతగా హెచ్చించాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం ఖర్చు అయిపోవాలి. మనం కుమ్మరించి మనకు కలిగినవని మన దేవుని సన్నిధిలో పెట్టకపోతే ఎట్లా అండి? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మనము చదువమ్మా. ఉత్సవకాలములను సంవత్సరంలో ఆచరిస్తున్నాం. ఇదే సంవత్సరం అండి. ఈ సంవత్సరం ఎలా ఉంటది, ఈ సంవత్సరం ఎలా ఉంటది, ఈ సంవత్సరం ఎలా ఉంటది వాళ్ళు చెప్పుకుంటారు. మనకెందుకు? దేవుడు మనకు చెప్తాడు. ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో ముందే దర్శనంలో చెప్తాడు. ఇప్పుడు 31st నైటే చెప్పేస్తాడు ప్రవచనం. ఈ సంవత్సరం అంతా ఇలా ఉంటది నీకు అంటాడు. అప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని తగినట్టుగా మనము మార్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ గడియలు, తేదీలు,
ఏంటి ఇంకేమంటారు, ఇవన్నీ కూడా మనం చూడకూడదండి. మనకి అవి లేవు. మనకు దేవుడు ఇచ్చిన ఆ 7 రోజులు కూడా మంచి రోజులే. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. 7 రోజులు కూడా దినకరన్ గారు పెద్ద ఆయన ఇలాగే ఒక రోజున ఒక మాట చెప్తూ చెప్పారు. మరి అది నాకు తెలుగులో దాని గురించి చెప్పడం సరిగ్గా రాలేదు. కానీ 7 దినాలు ఒక రోజు ఒక అతని దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో నాకు మంచి రోజు చెప్పండి, మంచి రోజు చెప్తే నేను ఆ రోజు ఏదో ముహూర్తం పెట్టుకుంటాను, ఏదైతే చేసుకుంటానో పక్షం పెట్టుకుంటాను అన్నాడంట. అతను అన్నాడంట, ఇదిగో ఈ 7 దినాలు కూడా దానికి కారణాలు చెప్పుకుంటూ వచ్చి, ఈ రోజు మంచిది కాదు, ఈ రోజు మంచిది, ఆ సోమవారం మంచిది కాదు, మంగళవారం మంచిది కాదు, బుధవారం మంచిది కాదు, గురువారం మంచిది కాదు, శుక్రవారం మంచిది కాదు, శనివారం మంచిది కాదు, ఆదివారం మంచిది కాదు, ఆ 7 దినాలు తప్ప మిగిలిన దినం ఏ రోజు అని పెట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. అంటే మిగిలిన రోజు ఏ రోజైనా పెట్టుకో, ఈ 7 రోజులు మాత్రం వదిలేసి అన్నాడంట. దేవునికి మహిమ కలుగుగా. చూడండి పిల్లారా, తర్వాత చెప్పాడంట, నైనా దేవుడు కలగజేసిన 7 రోజులు కూడా మనకి మంచి రోజులే, మంచి దినాలే. 7 రోజులు మంచి రోజులే. నువ్వు ఏ రోజు పెట్టుకున్నా నా ప్రభు కార్యం చేస్తాడు. కాకపోతే నువ్వు ఎలా ఉండాలి? మనస్ఫూర్తిగా చేయి. ప్రభువా నేను ఈ రోజు నేను పలాన్ని పెట్టుకుంటావా, ఎప్పుడు పెట్టుకోను అని చెప్పు. లేదంటే ఈ రోజు నేను పెడతాను ప్రభువా అని చెప్పు. నాకు తోడేండి ప్రభువా అని చెప్పు. ఆ కార్యం ఈ రోజు జరిపించి ప్రభువాను. ఖచ్చితంగా నా ప్రభు నీ కార్యము జరిగిస్తా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కింద వచ్చిన కిరణమ్మా, మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోనేమో అని చెప్పి మిమ్మల్ని గురించి నేను భయపడొచ్చున్నా. 11 వచ్చిన 16 వచ్చినకి రండి. నేను మీతో నిజమాడినందున. నిజమే. చూడండి పిల్లరా, నిజం చెప్తే ఎవరికైనా శత్రువులేనా ఏమ్మా? ఉన్నది చెప్తే నీకు బాధ అవుతుందా రావట్లేదా? వస్తుందా? అంటే ఇప్పుడు నేనేమైతే నీకు శత్రువు అంతేనా? ఉన్నది ఉన్నట్లుగా ఖండించమన్నాడు. వేరన్నాడు మన ముందు శత్రువు ఏమన్నావు? ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పమన్నాడు. ఉపదేశంలో ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. ఇప్పుడు ఉన్నది ఉన్నట్లు చెప్తే ఇప్పుడు నేను ఎలా అవుతున్నాను? మాట్లాడరేంటండి? ఉన్నది ఉన్నట్లు చెప్తే ఇప్పుడు నేను ఎలా అవుతున్నా? శత్రువుని అయిపోతున్నా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఉన్నది ఉన్నట్లు చెప్తే నేను శత్రువుగా మారిపోతున్నా. 17 వచ్చిన వారు చూడండి, వారు ఇప్పుడు ఉన్నది ఉన్నట్లు చెప్పేవాడు ఎప్పుడు శత్రువే, ఎప్పుడు విరోధిగానే ఉంటాడు. కానీ కొంతమంది ఉంటారు, ఇది చక్కగా బుజ్జగిస్తూ జోల పాడుతూ లాలివిస్తూ చెప్తుంటారు. వారి గురించి చెప్తున్నాడు. వారు మీ మేలు కోరి. ఏమ్మా రాలేదు? అరే వెళ్ళి రాలేదండి చూడే, వెళ్ళి పట్రా, తీసిరా, వెళ్ళి చేయి పట్టుకుని అక్కడ వెళ్ళి. వాళ్ళు మీ మేలు కోరి ఆసక్తితో మిమ్మల్ని వెంటాడేవారు కాదు. మీ మేలు కోరి మిమ్మల్ని ఆసక్తితో వెంటాడేవారు కాదు. మరి దేనికి? లెక్కేసుకుంటాక మీరే తమలను వెంటాడవలెనని మిమ్మల్ని బయటకు తోసివేస్తారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏమవుతుంది? మీరే వెంటాడాలి, తోసివేస్తారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆసక్తితో వాళ్ళు మీ గురించి వెంటాడేవారు కాదు, ఆసక్తితో వెంటాడేవారు కాదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే కాక ఎల్లప్పుడూ మంచి విషయములో ఆసక్తి ఉండుట యుక్తమే. దేవునికి మహిమ కలుగునుగా. చూసారా, సేవకుడు ఎలా ఉండాలి? మీ ముందు ఉన్నప్పుడు కాకుండా, మీ దగ్గర ఉన్నప్పుడే కాకుండా ఎల్లప్పుడూ కూడా మంచి విషయములలో ఆసక్తుడే ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. మంచి విషయములలో ఆసక్తుడే ఉండాలి. హల్లెలూయా. ఏ విషయాల్లో అండి? మంచి విషయాల్లో, చెడ్డ విషయాల్లో కాదు. చెడ్డ విషయాల్లో కాదు,
మీ మీ దగ్గర ఉన్న, మీకు దూరంగా ఉన్న మంచి విషయాలు మీ యందు ఆసక్తి కలిగి ఉండాలి. నా పిల్లలారా, చూసారా ఎందుకు మీ ఆసక్తి కలిగి ఉన్నాడు అంటే, ఎందుకు మీ యందు ఆసక్తి అంటే మీ ముందు ఉన్నప్పుడు, మీ ముందు లేనప్పుడు కూడా ఆయన ఎందుకు మీ యందు ఆసక్తి కలిగి ఉన్నాడంటే, పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నాడు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఏ విషయం అండి? క్రీస్తు మీరు ఎలా మార్చబడాలి? క్రీస్తు స్వరూపమందు మీరు మార్చబడాలి. ఏ స్వరూపం ఉంది? క్రీస్తు రూపం నీలోనికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు రూపము మీలోకి రావాలి. అలా వచ్చే వరకు కూడా ఈ మరిపడి ప్రసవ వేదన పడాల్సిందే. దేవుని మహిమ కలుగుగా. ప్రసవ వేదన అంటే మీ అందరూ తెలిసిందేగా. బిడ్డను పుట్టేటప్పుడు ఎంత బాధ, ఎంత నొప్పి ఉంటుంది, ఉంటుందా? అలాగే ఒక విశ్వాసిని దేవుని యందు నడిపించి, ఒక విశ్వాసిని దేవునితో ఆయన పోలికలో మార్చి ఆయన దగ్గర చేసే వరకు కూడా అంతకు మించిన బాధ ఉంటుంది. హల్లెలూయా. ఏదో రాలేదంటే అడుగుతున్నారు, అంటే లేటుగా వస్తే అడుగుతున్నారు, లేటు వస్తే ఏదో ఒకటి అంటున్నారు, లేదా ఇలా అంటున్నాడు అలా అంటున్నాడు అని అనుకోబాక. నీలో ఏ స్వరూపం చూడాలని ఆశపడుతున్నాడు? ఏ స్వరూపం చూడాలని ఆశపడుతున్నాడు? దేవునికి మహిమ కరువుగా. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే ప్రియులారా, నాకు కొన్ని కృపలు ఉన్నాయండి. పంపించమంటారా ఒకరన్నా? పంపించమంటారా? దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఆయన నాకు ఇచ్చాడు కొన్ని కృపలు. మరి ఆయన పంపించమంటే పంపిస్తా. హల్లెలూయా. నిజమే ప్రియులారా, క్రీస్తు స్వరూపం మీలోకి వచ్చే వరకు కూడా ఆయన ప్రసవ వేదన పడుతూనే ఉన్నారు. ఒక సేవకుడు ఒక వ్యక్తిని, ఒక తల్లిని, ఒక బిడ్డను నడిపించి, ఆ పిల్లను నడిపించి తీసుకొని వచ్చి ఆ పిల్లని అలంకరించి అన్ని సిద్ధపరిచి ప్రభు ప్రక్కన నిలబెట్టే వరకు కూడా ఆ ప్రసవ వేదన ఆగదు. ఎక్కడ తప్పిపోద్దు, ఎక్కడ దూరం అయిపోద్దు, ఎక్కడ ప్రభు దూరం అయిపోద్దు, ప్రభు మాట ఎక్కడ అవిధేయుడికి మారిపోద్దు, ఒకవేళ ఆయనకు ఎక్కడ విరోధంగా మారిపోద్దు అని చెప్పి ఏం చేయాలి? దినదినం కూడా ఆ బిడ్డని కడుగుతూనే ఉండాలి. ఆ బిడ్డను మలుస్తూనే ఉండాలి, ఆ బిడ్డను రూపిస్తూనే ఉండాలి, అంతకంతకు ఆ బిడ్డను బలపరుస్తూనే ఉండాలి. ఎందుకంటే అది సేవకుడికి పెట్టిన భారం అండి. భారం. ఊరికినే పెట్టాడా? మధ్యవర్తిత్వం ఊరికినే పెట్టాడా? విశ్వాసిని బాగానే ఉంటావు, ఆయన బాగానే ఉంటాడు, మధ్యలో నలిగిపోయేది ఎవరు? సేవకుడే. మోషే, నీ ప్రజలు కూడా కట్టి తప్పి తిరుగుతున్నారు చూడు. వాళ్ళ దగ్గరికి వెళ్తే, ఏంటి మా మీద పెద్దన చేయడానికి వచ్చావు నువ్వు? మమ్మల్ని అడగడానికి వచ్చావు నువ్వు? మా ఇష్టం మేము చేసుకుంటా లేదా? నువ్వు వాళ్ళని అడగడానికి వచ్చావా? ఆ దేవుడు చెప్పాడంట, వచ్చాడంట. అయ్యా బాబు, నన్ను ఏమంటే అన్నారు కానీ నేను పడతాను. నాకు దేవుని అనమాకండి అయ్యా. ఒకవేళ నన్ను అన్నా సరే ఆయన విన్నాడంటే కోపడతాను. చాలా ఊరుకో వెళ్ళు. మమ్మల్ని ఆడడానికి వచ్చావా? మా ఇష్టం మేము చేసుకుంటే లేదా? వాళ్ళ ముందు సాగిలిపడి బాబా ఇంకెప్పుడు అలా అనమాకండి అయ్యా అని బాబా అని బతులాడుకోవాలి. మళ్ళీ వాళ్ళు ఏదైనా సంతోషపెట్టాను, మోషే నా ప్రజలు చూసావా నేను ఎలా ఆరాధిస్తున్నారు, నేను ఎలా సంతోష పెట్టారో చూసావా, నేను వాళ్ళని నా ప్రజలు చూడు నన్ను ఎంత కనపరుస్తున్నారు. ఎవరిని? అది కూడా మోషే. నేనేం చేయాలి? అవును ప్రభువా, అయ్యా ఎంత మేము పెట్టలే కదా అయ్యా, మీరు మంది కృప చూపారు కాబట్టి, వారు మీరు కరుణించారు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని ఆరాధిస్తున్నారు. అయ్యా దేవునికి మహిమ కలుగుగా. ఎటు వచ్చినా ఎటు వెళ్ళినా మధ్యలో ఎవరికి దెబ్బ? సేవకుడికే దెబ్బ. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. నీకు వాళ్ళిద్దరిని అప్పచెప్పాను, మరి అద్దరిని ఏం చేసావు నువ్వు? ఏమండి, నీకు వాళ్ళిద్దరిని అప్పచెప్పాను, వాళ్ళిద్దరిని ఏం చేసావు నువ్వు అని అడిగితే ఏం చెప్పాలి? అయ్యా వాళ్ళిద్దరైతే వస్తున్నారు కానీ మరి ఆ లైన్లో అయితే రావట్లేదు. అయ్యా ఏమయ్యారు ఆ లైన్లో? ఎందుకు రావట్లేదు? ఆదివారం మరి పనికి వెళ్ళిపోతే ఎట్టాగయ్యా?
మిగిలిన రోజులన్నీ ఇంటికాడ కూర్చొని ఆదివారం మాత్రమే పనికి వెళ్తారు అయ్యా అని చెప్పాలా ఏమ్మా? లేదా ఇంటికాడ కూర్చొని రావట్లేదని చెప్పాలా? ఏం చెప్పాలి? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరి దేవుడికి చెప్పాలిగా, బదులు చెప్పాలిగా, ఆయనకి అప్పచెప్పాలిగా. మరి మీ పురుషులు ఎందుకు రావట్లేదు? మీరు ఏదైనా మాట చెప్తే నేను రాత్రిగా మాట చెప్తాను. ఆయన చేయాల్సింది ఆయన చెప్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరి నాదేముంది? ప్రభువా నువ్వు చెప్పమను అని చెప్పా, నా పని అయిపోయింది, ఈ తర్వాత నీ పని, నీ ఇష్టం ప్రభువా అంట. చెప్పాలి కదండి. మరి ఇప్పుడు యజమానుడికి ఇప్పుడు పనికి వెళ్ళారు, మీరు పనికి వెళ్ళారు, తోటలో ఏదో పనికి వెళ్ళారు, పొలంలో పనికి వెళ్ళారు. ఆ పని అయిపోయిన తర్వాత అతను మిగిలిని అక్కడ సామాన్ అంతా అప్పచెప్పి రావాలా, తీసుకొచ్చేస్తారా? అప్పచెప్తారు కదా. మరి మిమ్మల్ని నాకు అప్పగించాడు, అప్పగించినప్పుడు మరి మీ బాధ్యత నాదైనప్పుడు నేనేం చేయాలి? మరి పడి వాళ్ళకి అప్పచెప్పాలి కదా. నేను చేసినంత వరకు చేసా, నా పని అయినంత వరకు నేను పని చేసా, మిగిలిన పని అంతా అయ్యా ఇదిగో నేను ఇంతవరకు తీసుకొచ్చా, ఇదిగో ఇంతవరకు తీసుకొచ్చా, ఇదిగో మీ పని మిగిలింది, ఈ పని ఉంది, ఇంత ఉందయ్యా అని చెప్పాలిగా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కింద వచ్చాను రండి అమ్మా. చూడండి ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉంది? మిమ్మల్ని చూసి ఎటు తోసట్లా, మిమ్మల్ని చూసి ఎటు తోసట్లా. ఇప్పుడు ఈ పరిస్థితి నేను ఎటు చెప్పాలి? ప్రభు రాలేదని చెప్పనా? ప్రభు ఇది ఇప్పుడు వచ్చాడని చెప్పనా? నేనేం చెప్పను? దేవునికి మహిమ కలుగునుగా. నా మొర ఆలకించారు. హల్లెలూయా. నిజమైపోయినారా? మిమ్మల్ని గూర్చి ఎటు తోసకున్నా నేను ఇప్పుడే మీ మధ్యకి వచ్చి. సరే పిల్లరా, ఇప్పుడు వరకు బోధించింది వేరు, అని ఇప్పుడు వరకు చెప్పింది వేరు, కానీ ఇప్పుడే మీ ఎద్దకు వచ్చి నేను మరి ఒక విధంగా మాట్లాడగోరుచున్నాను అంటే అది ఎలా ఉంటది? ఇప్పుడు సావధానంగా మంచిగా చక్కగా బాగా నెమ్మదిగా వెళ్ళిపోయింది వాక్యం, మాట విన్నప్పుడు ఏం చేస్తాడు? మరి ఒక విధంగా వచ్చి బోధించిపోతున్నాడంట. మరి ఒక విధంగా వచ్చి ఎలా బోధించిపోతున్నాడు? బెత్తం వాడతాడా? ఏం వాడతాడు? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరి ఒక విధంగా మనం అంత దాకా మనము వెళ్ళకూడదు. దేవునికి మహిమ కలుగునుగా. అంత దాకా వెళ్ళకూడదండి. నేను వెళ్ళే అంత దాకా పిలిచినప్పుడు వెళ్ళాలా, చెప్పినప్పుడు వినలా, నా సేవ చేయంటే, నా పని చేయంటే నేను నా వల్ల కాదు ప్రభా, అది నేను చేయను, కావాలంటే ఈ సేవకులు నేను సగారెత్తాను, ఎంతో కొంత ఎత్తాను, కానీ ఆ పని మాత్రం నేను చేయలేనన్నా, నువ్వే నా పని చేయాలన్నాడు. కాదు అన్న. మొత్తం అన్ని ఎక్కడ చల్లా చెదురు చేశాడు, ఉన్న అవయవాలని ఎరకొట్టాడు. ఈ రోజున ఏం చేస్తున్నా? నిలబడి చేస్తున్నా. మీకు నేనే ఎదురు నన్ను చూడండి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరి ఒక విధంగా నేను మీ మధ్యకి వచ్చి మాట్లాడవాలేనా అంటే ఎలా ఉంటది? ఒక అవయవం సరే పని చేయదు, ఒక అవయవం సహకరించదు, ఒక అవయవం నేను ఉంచోలేను, ఎక్కడెక్కడ ఇరిగిపోయి ఎక్కడెక్కడ ఏది సెట్ కాల. మన ఒంట్లో ఉన్న అవయాలు ఇరిగిపోయినాయి సెట్ అయినాయి అంటే ఏది సెట్ కాల. దేవునికి మహిమ కలుగునుగా. కొంచెంసేపు చెయ్యాల పట్టుకుంటే చెయ్యి నొప్పి, ఎందుకంటే ఇదిగో సెట్ కాల. ఇంకా దీంట్లో రాడ్ ఇంకా ఇలా ఉంది. దేవుని మహిమ కలుగునుగా. కొంచెంసేపు నుంచుందామంటే నుంచోలే, కాలు నొప్పి, కాలు ఇంతలో వాసిపోతుంది. ఏం చేయండి? సెట్ కాల. కొంచెం జరిగి ఏమన్నా 40 సంవత్సరాలు అయిందా? ఎన్ని సంవత్సరాలు అయింది? దగ్గర 9 సంవత్సరాలు అయిపోయింది. అప్పటి నుంచి బాధపడుతూనే ఉన్నా. ఆఖరికి ఎలా ఉందంటే ఈ నొప్పులు నాకు అలవాటైపోయిన, మందులు మానేశాను. నొప్పులు నాకు నా జీవితంలో అలవాటైపోయినాయి. అప్పుడు పౌలు అయ్యి అన్నాడుగా, ఏమని? నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది, నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆ ముళ్ళు రోజు గుచ్చుకుంటూ ఉంటది. అది ఏం చేస్తాడు? రోజు కలిసి ఏమంటాడు? 4 రోజులు ప్రార్థన చేశాడు, తర్వాత చెప్తాను, అది కూడా ఉంది ముందు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. తర్వాత అలవాటు అయిపోయింది. అట్లాగే ఈ బాధలు కూడా అనుభవించుకుంటా అలాగే వెళ్ళిపోతాం ముందుకి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరి ఒక విధంగా ఆయన వచ్చి మనతో మాట్లాడకూడదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కింద వచ్చిన చూడండి, ధర్మశాస్త్రంకు లోబడుకోరని వారులారా, మీరు ధర్మశాస్త్రం వినుటలేదా? నాతో చెప్పుడి. దాసి వలన ఒకడును, స్వతంత్రాలి వలన ఒకడును,
ఇద్దరు కుమారులు అబ్రాహాముకు కలిగినని వ్రాయబడి ఉన్నది కదా. అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారం పుట్టాను, స్వతంత్రాలు వాళ్ళు పుట్టాను. సరే అమ్మా, ఇక వదిలేండి ఇప్పుడు, ఎందుకని ఈ దాసి వలన పుట్టినవాడు స్వతంత్ర వలన పుట్టినవాడు. కానీ ఇక్కడ దాని భావం ఏంటంటే, వారసుడు అనేవాడు లేటుగా వచ్చిన వాడే వారసుడు. దేవునికి మహిమ కలుగును గాక. వారసుడు లేటుగా వచ్చిన అతనే వారసుడు. కాబట్టి ఇప్పుడు దాసి వాళ్ళని పుట్టినవాడు వారసుడు కాదు, స్వతంత్రాలు వాళ్ళు పుట్టినవాడే వారసుడు. ఈ వారసుడు ఎప్పుడు వచ్చిన వారసుడే. ఆ వాగ్దానాలు మించేవాడు వారసుడే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ ప్రియుల 12 వచనానికి రండి. సహోదరులారా, నేను మీ వంటి వాడనైతిని కనుక మీరు కూడా నా వంటి వారు కావాలనని మిమ్మల్ని వేడుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను మీ వంటి వాడనయ్యా, మిమ్మల్ని ఎలా కలుపుకోవడానికి, మిమ్మల్ని నడిపించడానికి, దేవుని సన్నిధికి మిమ్మల్ని నడిపించడానికి మీలాంటి వాడే నేనయ్యా. ఇప్పుడు మీరు ఎలా ఉండాలి నేను కోరుకుంటున్నా? నా వంటి వాడిగా ఉండాలని కోరుకుంటున్నా. దేవునికి మహిమ కలుగును గాక. నాలాగా ఉండాలని కోరుకుంటున్నా. రోషం కలిగి ఉండాలి, పౌరుషం కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో నిన్ను ప్రోక్షించుకున్నట్లుగా ఉండాలి. ఆయన సన్నిధిలో నిలబడాలి, ఆయన సన్నిధిలో కనిపెట్టాలి, ఆయన ఒక ఈవులు పొందుకోవాలి, ఆయన స్వరూపులో మార్చిపడాలి, ఆయన రూపంలో మార్చిపడాలి, ఆయనతో సరిసమంగా పక్కన నిలబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధంగా జీవించాలి, యథార్థంగా జీవించాలి, మచ్చ మలినం లేకుండా జీవించాలి. మరి ఇవన్నీ కూడా జీవించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఆయన ఏమంటున్నాడు? సహోదరులారా, నేను మీ వంటి వాడిగా ఉన్నాను కాబట్టి ఇప్పుడు మీరు నా వంటి వారు కావాలని మిమ్మల్ని వేడుకొని వచ్చినాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 14 వచ్చిన చూడండి. నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపనైనను లేదు, కానీ దేవుని దూత వలెను క్రీస్తు యేసును వలెను నన్ను అంగీకరించితిరి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఈయన శరీరములో ఈయన శోధన ఉంది. నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి మీరు నన్ను తృణీకరించలా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మన ఇశ్రాయేలు గారికి 2 భార్యలు ఉన్నారు. ఒకరు లేయమ్మ, రెండోది రాహేలమ్మ. ఇప్పుడు లేయను ద్వేషించాను, రాహేల్ని ప్రేమించాను. యాకోబు లేయను ద్వేషించాడు, రాహేల్ని. 2 భార్యలే. వాస్తవంగా చెప్పాలంటే ముందు భార్య లేయ, అధికారం అంతా కూడా ఆవిడకి, పెత్తనం అంతా ఆవిడదే, ఎందుకంటే ముందు భార్య కాబట్టి. కానీ అక్కడ ఏదో జరిగిందన్నారు, ఏదో మోసమైంది. సరే, ఏది ఏమైనా ముందు భార్యనే, ముందు భార్య. ఇప్పుడు రెండో భార్య ఉంది. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? ముందు భార్యను ద్వేషించి రెండో భార్యను ప్రేమించాడు. కారణం ఏంటి? లేయ జబ్బు కళ్ళు, పుసికళ్ళు, కళ్ళంతా పుచ్చిపోయి ఉంటే నువ్వు నన్ను ఏం చేస్తావమ్మా? ఏం చేస్తారు మీరు? చేర్చుకుంటారా? చేర్చుకుంటారా? ఏం చేస్తారు? బాబు ఉన్నావు అనుకో, ఏమంటారు? ఇప్పుడు కళ్ళంతా పుసి పట్టేసి ఉన్నాయండి, అరే పక్కెళ్ళరా, పక్కన ఉండయ్యా, కొంచెం ఆడి పక్క జరుగు అంటావా? లేదా ఎదురుకుండా పెట్టుకుని మాట్లాడతారా? హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా 2 చేతులు పైకి సరి చెప్పండి. మాట రావాలి, ఖర్చు అవ్వాలి. మీ ఆయన మీద అరిచింటారు వారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంత నిదానంగా మాట్లాడతారా మీ ఆయనతో? ఏమ్మా, మీ ఆయనతో ఇంత నిదానంగా మాట్లాడతారా? అట్టాగే మాట్లాడదా మీ ఆవిడ? అంటదా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజమే ప్రియులారా,
ఆయన కళ్ళకి ఆయన కళ్ళు ఉన్న శోధన ఏంటంటే ఆయన కళ్ళను బట్టి వాళ్ళు తృణీకరించి కళ్ళుకి ఆయన పొరలు గమ్మేశారు. ఆయన ముందు మనం చదువుకున్న మూలవాక్యాలు ఏమని ఆ శరీర మొదటిసారి శరీర దౌర్భాగ్యము వలన ఆ దౌర్భాగ్యము ఆయన కలిగి అంటే అనారోగ్యం కలిగింది. ఆ అనారోగ్యం ఏంటంటే ఆయన కళ్ళకి పుసులు కట్టాయి. కళ్ళ బలహీనత ఎవరిది? పౌలైది కళ్ళ బలహీనత. మరి ఇప్పుడు మనిషిని చూస్తే మనం ఎక్కడ చూస్తాం? మా కళ్ళే చూస్తాం, ముఖం ఇంకే చూస్తాం కదా. ముఖంలో ఏం కనపడుతుంది? ఆయన బలహీనత కనపడుతుంటది. అలా బలహీనత కనపడుతుందని ఆయన తృణీకరించారా అంటే తృణీకరించలేదంట. చూడండి, ఆ బలహీనతలో కూడా వాళ్ళు తృణీకరించలా. వాళ్ళ గురించి గొప్పగా చెప్తున్నాడు ఇక్కడ. ఎలా చూశారంట? దేవుని దూత వలె చూశారంట. దేవుని క్రీస్తులాగానే చూశారంట. అసలు ఈయనే క్రీస్తు అని చూశారంట. దేవుని దూత క్రీస్తే మన దగ్గరికి వచ్చాడు అని చెప్పి అలా చూశారంట. వారిని అంగీకరించారు తప్ప వారు తృణీకరించాల. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు అక్కడ. మీరు ఎన్నడూ కూడా నా బలహీనతను బట్టి నన్ను తృణీకరించలా. నన్ను దేవుని దూత వలెను యేసు క్రీస్తు వలెను నన్ను ఆదరించారు, నన్ను చేర్చుకున్నారు, నన్ను ప్రేమించారు అని చెప్తున్నాడు. నన్ను అంగీకరించారు. మీరు చెప్పుకున్న ధన్యత ఏమైనది? శక్యమైతే చూడండి, నేను చెప్పు ఈ ధన్యత ఏమనుకుంటున్నారు? అసలు ధన్యత ఏంటి అంటే శక్యమైతే మీ కనులను ఓడదీసి నాకిచ్చి వేసి యుందురని మీ పక్షముగా సాక్ష్యము చెప్పుచున్నారు. దేవునికి మహిమ కలుగుగా. ఆయన వాళ్ళ పక్షిగా ఈయన సాక్ష్యం పలికేస్తున్నాడు. అంటే శక్యం అవకాశం కుదిరితే వాళ్ళ కనులు విశ్వాసం ఏం చేసేవాళ్ళు? వాళ్ళ కనులు తీసి అయ్యగారి కనులకి పెట్టేసేవాళ్ళు. అక్కడ వీళ్ళు కుదరలేదు కానీ వీళ్ళు కుదురు ఉంటే అంటే చూడండి ఎంతగా ప్రేమించారో చూడండి. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. నిజ ప్రియులారా, వారు ఎంతగా అయ్యగారిని ప్రేమించారు, ఆ పౌలైన ఎంతగా ప్రేమించారు. అవసరమైతే వాళ్ళ కనులు పీకి ఈయన కనులు పెట్టాలని చూశారు వారు. అది కుదరలా. అక్కడ కుదురుంటే ఈ రోజులాగా అప్పట్లో అంత టెక్నాలజీ అవేమీ లేవు కదండి. ఈ రోజు ఉంటే గౌగా వద్దు వద్దన్నా సరే పౌలయ్యని చేతి పట్టుకుని గౌగా పట్టుకుని లాక్కెళ్ళి పట్టుకెళ్ళిపోయి హాస్పిటల్లో పెట్టేసి కళ్ళు పీకేసి ఆయన కళ్ళు పెట్టేసేవాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంతగా ప్రేమించారు వారిని, అంతగా ఆదరించారు ఆయన్ని. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎంత గొప్ప సాక్ష్యం అండి. ఎంతగా ప్రేమించారో చూడండి. సఖ్యమైతే మీ కనులను ఓడబీకి నాకిచ్చి వేసి విందురని మీ పక్షముగా సాక్ష్యము పలుకుచున్నా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం నుంచి ధ్యానించుకుందాం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం నాకు శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడింది. ఏముంచబడింది? సాతాను యొక్క దూత. సాతాను యొక్క దూత ఎవరి శరీరంలో ఉంది? పౌలై శరీరంలో ఉంది. సాతాను యొక్క దూత ఆయన శరీరంలో ఉంటే ఇప్పుడు ఎలా ఉంటది? ఇప్పుడు ఎలా ఉంటది? ఇతరే దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సాతాను యొక్క దూత ఇప్పుడు ఆ శరీరంలో ఉంటే ఎలా ఉంటది? సాతాను ఉందనుకోండి, ఏం చేస్తుంది? దేవునికి విరోధం పనులన్నీ చేపిస్తుంటది. ప్రతి విషయంలో కూడా దేవునికి విరోధంగానే వెళ్తుంది తప్ప దేవునికి అనుకూలంగా ఏ పని జరగదు. అన్ని కూడా ఏం చేస్తారంటే దేవునికి విరోధంగా ఉన్నాడు కాబట్టి ఆ విరోధం పనులన్నీ చేపిస్తుంటాడు. మరి అలాంటిది ఈయన శరీరంలో ఆ అపవాది యొక్క దోతే ఉంటే, సాతాను యొక్క దోతే ఉంటే మరి ఈయన్ని ఎలా చేస్తుంది? బయట ఉండి ఎప్పుడన్నా ఇది చేస్తేనే
లేదా ఏదైనా ఏదైతేనే ఇప్పుడు దేవుడికి విరోధంగా చేసుకుంటారు. అలాంటిది ఆయన శరీరంలోనే ఉంటే, ఆ శరీరంలోనే ఉంటే మరి ఆయన ఎలాగేదవుతాడు? దేవుని దగ్గర అవ్వాలిగా. ఎలా అవుతాడండి? దేవునికి మహిమ కలుగునుగా. చూడండి పిల్లారా, సాతాను యొక్క దూత ఆయన శరీరంలో ఉంచబడింది. ఇప్పుడు పోరాటం జరుగుతుంది. పోరాటం జరుగుతుంది. ఎలాగా? దీనితో శరీరంలో ఉన్న ఈ బలహీనతో పోరాడుతూనే ఉన్నాడు. ఈ బలహీనత పోరాడుతున్నాడు. ఈ బలహీనత ఏం చేస్తుంది? ఈరోజు నువ్వు ఎంతసేపు నుంచో లేవలే, సరే తొందరగా ముగించి వెళ్ళిపో అందనుకోండి. ఇప్పుడు నేనేం చేయాలి? హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు ఇంకో మాట చెప్పమన్నాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఆపేయాలా? మాట్లాడాలా? మాట్లాడాలి. ఇప్పుడు మాట్లాడాలంటే నేను అదే ఏం చేస్తుంటుంది, నన్ను పక్కకి లాగుతూ ఉంటుంది, బలహీన పరుస్తుంటుంది. ఇప్పుడు నేనేం చేస్తూ ఉండాలి? అయినా సరే నిలబడి చేస్తూ ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే పిల్లరా. ఇప్పుడు పోరాటం, ఇటు పోరాటమే, ఇటు పోరాటమే. ఇప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చడం చేయాలి. అదే దేవుని చిత్తం నెరవేర్చకుండా ఏదో విధంగా ఆడ్డగించాలి అని చూస్తుంటది. ఏదో విధంగా అడ్డగించాలి అని చూస్తుంటది సాతాను. అయినా సరే దేవుని చిత్తం నెరవేర్చాలి. శరీరంలో ఆ బలహీనత. దేవునికి మహిమ కలుగునుగా. చదవండమ్మా. కింద వచ్చిన చదవండి. ఎందుకు వచ్చింది రండి. చూడండి, ఈ బలహీనత ప్రభువా నాకు వద్దయ్యా, నా నుంచి తీసివేయ్యా ఈ బలహీనతలు అని చెప్పి ఆయన నా నుంచి తొలగిపోవాలని చెప్పి దాని విషయమై ప్రభుని 3 సార్లు వేడుకున్నాంట. చూడండి, ప్రభా ఈ బలహీనత వల్ల నేను ఇంకనూ ఈ పని చేయలేకపోతున్నా, ఈ బలహీనత వల్ల నేను ఎలాంటి పని ఇంకా స్పీడ్ గా చేయలేకపోతున్నా, అయ్యా ఇప్పటికే పరిగెడుతున్నా, ఇదిగో నా గోల్ దగ్గర నేను పరిగెడుతున్నా, అయినా సరే ఇంకా ఆలస్యమవుతుంది, ఇంకా ఇంకా ఈ పని ఇంకా 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 స్పీడ్ గా చేయాలయ్యా, ఈ బలంతా నాలో తీసివేయండి అయ్యా అని చెప్పి 3 ప్రార్థన చేశాడంట. దేవుడు ఏమన్నాడు? అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగునని ఆయన నాతో చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, కృప అంటే ఎంతగా వచ్చింది చూడండి. నీ బలహీనతలో ఆయన కృప పరిపూర్ణమవుతుంది. అంటే ఇప్పుడు వరకు ఈయన పౌలయ్య శరీరములో ఆ ఉంచబడిన ముళ్ళు వల్ల ఈ పౌలయ్య శరీరము నీరు గారిపోతుంది, నిస్సత్తుగా అయిపోతుంది. కానీ నువ్వు ఎప్పుడైతే బలహీన పడుతున్నావో అప్పుడు నా కృప నీకు చాలును అన్నాడు. అంటే ఆయన యొక్క కృప వలన ఈయన ఎప్పుడు బలహీనుడు అప్పుడే బలవంతుడాను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు బలహీన పడుతున్నావో నా ప్రభు అప్పుడే నిన్ను బలవంతుడు చేస్తున్నాడు. అంతే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాగా చూడండి, క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉన్నట్లు విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగా. విశేషంగా నా బలహీనతల యందే నేను బహు సంతోషంగా అతిశయపడుతున్నాను అంటున్నాడు. అంటే ఆయన యొక్క బలహీనతలని ఈయన ఏం చేసుకున్నాడు? సంతోషంగా అతిశయపడుతున్నా. ఈరోజు ఇప్పుడు నా ఈ క్షణం బలహీన వస్తుందా? నాలుగు బలహీన నీరస వచ్చిందా? బలహీన వచ్చిందా? నేను ఇప్పుడే నా ప్రభు యొక్క శక్తిని పొందుకుంటున్నాను. నా ప్రభు శక్తితో నేను నిలబడిపోతున్నాను. నా ప్రభుకి బలము నాలోకి వస్తుంది అని ఆయన బలహీనతలేదు ఆయన సంతోషపడుతూ అతిశయ పొందుతున్నాడండి. దేవునికి మహిమ కలుగునుగా. మరి మనం ఏం చేస్తాం? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. నిజాలు బయటకు వస్తున్నాయి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే పిల్లారా. ఎప్పుడైతే బలహీనుడునో అప్పుడే బలవంతుడు. నిజమే. అంత ఆయన ఎంత ఆ అపవాది ఎంతగా బలహీనపరుస్తాడో దేవుడు అంతకంతకో బలపరిచేస్తుంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 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 కింద వచ్చిన హల్లెలూయా కూడా చెప్పలేకపోతున్నారమ్మా. చెప్పాలి. నా బలహీనతలైందే బహు సంతోషము అతిశయపడుదును.
నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే నేను బలవంతుడను. కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలను చూడండి, క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోను, నిందల్లోను, ఇబ్బందుల్లోను, అమ్మా హింసల్లోను, ఉపద్రవంలోను నేను సంతోషించుచున్నాను. శ్రమలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఇక్కట్లు క్రీస్తు గురించి నాకు కలిగి అంటే నేను వాటిని బట్టి నేను సంతోషిస్తున్నా. ఎందుకంటే అంతకంతకు మేలు నాకు దాగించబడి నా ప్రభు దగ్గర ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను అవివేకినైతిని, మీరే నన్ను బలవంతం చేసి, నేను మీ చేత మెప్పు పొందవలసిన వాడను. ఎలయనగా నేను ఎంత ఎన్నిక లేని వాడును, ఏమాత్రపు వాడిని కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తుల కంటే హల్లెలూయా ఏ విషయంలో కూడా తక్కువ చేయలేదండి. మిక్కిలి అల్పుడైన నేను ఎందుకు పనికిరాను నేనైనా సరే ఈ అపోస్తుల కంటే ఏ విషయంలో కూడా తక్కువ వాడను కాను. హల్లెలూయా. చూసారా పిల్లరా, ఎంత అది కృప, ఇంత కృపను పొందుకున్నాడు పౌలయ్య. ఈ శ్రమలు, ఈ బాధలు, ఇబ్బందులు ఎందుకు అనిపిస్తున్నాడంటే అపోస్తుల్లోనే ప్రథమ అపోస్తుడుగా నిలిచిపోయాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడు. ఎందుకు అనిపించాడు ఇవన్నీ? అమ్ములు నా కృప నీకు చాలు అని ప్రభు ఎందుకు అన్నాడంటే ఇతన్నే ప్రథముడుగా నిలబెట్టడానికి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రియులారా, మరి మనము ఎలా ఉందాం? మనం ఎలా ఉందాం ఆయన సన్నిధిలో? ఆయన సన్నిధిలో మనం ఎలా ఉన్నాం? మనల్ని మనం కుమ్మరించుకొని ఖర్చు అయిపోదామా? మనం ప్రభుకు అప్పగించుకుందామా? మనకు కలిగింది ప్రభు చేతిలో పెడితే అది ఆశీర్వాదంగా మార్చబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అది మన ఏదైనా కానీ, మన బలమే కానీ, మన యొక్క ఏదైనా కానీ మనం ప్రభు సన్నిధిలో, మనం ప్రభు సన్నిధిలో మనం అప్పగించుకోవాలి. ఆయనకి అప్పగించుకొని మనం ఖర్చు అయిపోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి విషయంలో కూడా మనము ప్రభువుకి మాదిరిగా మార్చబడాలి. అందుకే అపోస్తలుడైన పౌలయ్య యొక్క మాట అన్నారు. ఏమని? నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నా, మీరు నన్ను పోలి నడుచుకోండి. దేవునికి మహిమ కలుగునుగా. అంటే ఇద్దరికి వ్యత్యాసం ఏమీ లేదు. ఇద్దరికి వ్యత్యాసం ఏమి లేదు. ఆయన ఎలా నడుచుకున్నారో నేను అలా నడుచుకుంటా. ఇప్పుడు మీరు నడుచుకోవాలనుకున్నావు కదా, నన్ను చూసి నడుచుకోండి. క్రీస్తుని పోలి నడుచుకోండి. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకంటే ప్రభువారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చి మార్గాల్ని సరళం చేసి వెళ్ళాడు. ఆయన మార్గాన్ని సరళం చేసి వెళ్తే ఇప్పుడు ఆయన వెనకాల వచ్చిన ఈయన చేస్తున్నాడు, ఆ మార్గాన్ని ఇంకాను సరళం చేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి అర్థమవు రీతిలో, ప్రతి ఒక్కరూ దాన్ని గ్రహించిన రీతిలో, ప్రతి ఒక్కరూ దాన్ని అనుభవించుకునే రీతిలో ఇంకను విషాదపరిచాడు. ఎవరో? పౌలయ్య ఇంకా విషాదపరిచాడు మనకి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి మనము కూడా పరిశుద్ధులు వెళ్ళిన మార్గంలో పయనించాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే పిల్లలు, నీవు ఎప్పుడు బలహీనంగా ఉన్నావో, ఏ విషయంలో బలహీనత ఉన్నావో నీవు ప్రభు మీద ఆధారపడితే కనుక ఆ విషయాల్లో నిన్ను బలపరిచే దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మూలవాక్యం చూసినట్లయితే, మీరు నాకు న్యాయమును చేయలేదు. మొదటిసారి శరీర దౌర్భాగ్యము కలిగినను నేను సువార్త మీకు ప్రకటించి తిని మీరే ఎరిగి ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు.
అందరికీ వందనాలు. మరి మేము ప్రార్థనలోకి వెళ్తున్నాం, మీకోసం ప్రార్థన చేస్తున్నాం. అట్లాగే ఉన్న సహోదరు మనకు యూట్యూబ్లో వాళ్ళ యొక్క అవసరం గురించి, వాళ్ళ కుటుంబాల గురించి ప్రార్థన చేయమన్నారు, వారి ఆరోగ్యం గురించి ప్రార్థన చేయమన్నారు. పేరు చెప్పట్లేదు కానీ మేము ఖండితంగా మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. ఇంకా మీ అవసరతలు ఏమైనా ఉంటే మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఖచ్చితంగా మీకోసం మేము ప్రార్థన చేస్తాం. మీ అందరికీ మా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. సహోదరి సహోదరుడా, మిమ్మల్ని మేము మర్చిపోవట్లేదు. మా ప్రార్థనలో ఖచ్చితంగా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాను నేను. ఖచ్చితంగా మన ప్రభు మీ జీవితంలో కార్యం చేస్తారు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. మీ కుటుంబ జీవితంలో కార్యం చేస్తాడు, మీ ఆరోగ్య జీవితంలో కార్యం చేస్తాడు. నా ప్రభు మీ జీవితంలో కార్యం చేయనుగాక. మీ అందరికి ప్రేమపూర్వక వందనాలు. ఇంకా మీరు బలపడుతున్నట్టయితే అనేకులకు తెలియచేయండి, అనేకులు చేయండి. వందనాలు. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన 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 చేయండి.